సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆల్రెడీ మనం పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి గతం వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించి, ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి మనకి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించి మనం టీఆర్టీని వచ్చేసరికి ఎస్ఏ కింద పిలుస్తాం కదా. అయితే వీటికి సంబంధించి కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కానివ్వండి, అసలు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 2కి సంబంధించి ఏం పుస్తకాలు చదవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఏ బుక్స్ని ప్రామాణికంగా తీసుకోవాలి, వీటన్నింటి గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా అసలు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే మనకు అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్ష అనేది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఈ నెలలోనే మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక 45 రోజుల నుంచి 60 రోజులు సమయం ఇచ్చిన తర్వాత టెట్ పరీక్షలను కండక్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో మీ ప్రిపరేషన్ మీరు స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది. మనకి టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి మే తర్వాత జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. టెట్కి సంబంధించి కంప్లీట్గా స్ట్రక్చర్ గురించి తెలుసుకున్న తర్వాత ఏం పుస్తకాలు చదవాలి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులు కలిపి 13,089 పోస్టుల దాకా అనౌన్స్ అయితే చేశారు కదా. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్తో పాటుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దీనిలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనకి 13,000కు పైగా పోస్టులను అయితే విద్యాశాఖలో అనౌన్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ముందు భర్తీ జరగాలంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్ష జరగాలి. అనంతరమే మనకి టీఆర్టీ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, దీన్ని మనం సింపుల్గా సైకాలజీ అని చెప్పేసి పిలుస్తాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనకి మొత్తం 3 టాపిక్లు అయితే ఉంటాయి. ఒకటి వికాసానికి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు, నెక్స్ట్ అభ్యసనం దీనికి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు, పెడగాజికల్ టాపిక్స్ దీనికి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు, ఓవరాల్గా 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. మరి ఈ సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ఏం పుస్తకాలని ప్రామాణికంగా తీసుకుని చదవాలి సార్ అని చెప్పేసి మీరు అడిగినట్లయితే ఇక్కడ చూడండి, మనకి తెలంగాణలో బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్. ఆ సైకాలజీ సబ్జెక్ట్ అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది మనకి బిఎడ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఆ పుస్తకం మీరు కంప్లీట్గా చదివినట్లయితే సైకాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలుగు సబ్జెక్ట్. మనకి తెలుగు సబ్జెక్ట్ అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఈ సైకాలజీ సబ్జెక్ట్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది, తెలుగు సబ్జెక్ట్ అందరికీ కామన్గా ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా అందరికీ కామన్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు విషయానికి వచ్చినట్లయితే 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ 30 ప్రశ్నలు 30 మార్కుల విషయంలో 24 ప్రశ్నలు మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించి వాటి నుంచి రావడం జరుగుతాయి. మిగిలిన 6 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్రశ్నలు అనేవి మనకి మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా, తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ పుస్తకం అనేది మీరు చదవవలసి ఉంటుంది. 6 ప్రశ్నలు 6 మార్కులు. కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు అయితే చదువుతారు తెలంగాణకు సంబంధించి. మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే 6 మార్కులు 6 ప్రశ్నలకి బిఎడ్లో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న తెలుగు మెథడాలజీ పుస్తకాలు అనేవి చదివితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ అండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. 30 ప్రశ్నలు 30 మార్కుల్లో సేమ్ మళ్ళీ మనకి కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. ఇంగ్లీష్ కంటెంట్ అనేది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లని ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే లెవెల్ అనేది అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా చదువుకోవడం మంచిది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు మీరు చదువుకున్నట్లయితే బిట్ ఎంత కష్టంగా అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లపై పట్టు సాధించిన తర్వాత
మీరు మరింత సబ్జెక్ట్ కావాలనుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా తప్పకుండా మీరు కంటెంట్ అనేది చదువుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంగ్లీష్ కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు, ఇంగ్లీష్ మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. ఇంగ్లీష్ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్సులో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఏవైతే అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు మీ దగ్గర ఉన్నాయో అవి మీరు చదువుకోవచ్చు. ఒకవేళ అసలు మా దగ్గర పీడిఎఫ్లు లేవు సార్, అకాడమీ టెక్స్ట్ బుక్లు లేవు సార్, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసి మీరు అడిగినట్లయితే ఇక్కడ చూడండి, www.ramramesh.in www.ramramesh.in అని చెప్పేసి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. మన వెబ్సైట్లో ఈ బిఎడ్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 1 to 10th క్లాస్కి సంబంధించి కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. www.ramramesh.in వెబ్సైట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులు అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి. 90 ప్రశ్నలు 90 మార్కులు అనేవి ఈ సబ్జెక్టులు అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి. మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయినా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సైన్స్ అయినా, మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయినా, స్కూల్ అసిస్టెంట్ హిందీ అయినా, స్కూల్ అసిస్టెంట్ మనకి ఇంకేముంది ఇంగ్లీష్ అయినా, ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా కూడా ఈ 90 ప్రశ్నలు అనేవి అందరికీ కూడా కామన్గా రావడం జరుగుతాయి. ఫ్రెండ్స్, ఇక కోర్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే కోర్స్ సబ్జెక్ట్ అనేది ఎవరికి వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటుంది. గణితం సైన్స్ వాళ్ళకి సంబంధించి గణితం సైన్స్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. హిందీ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ నుంచి రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. చూడండి, ముందుగా మనకి గణితానికి సంబంధించి చూద్దాం. ఇక కోర్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మీరు బీఈడిలో ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. గణితం సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించి గణితం సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. గణితం సైన్స్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు గణితం సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. ఇక ఎవరైతే హిందీ పండిట్ వాళ్ళు ఉన్నారో, తెలుగు పండిట్ వాళ్ళు ఉన్నారో, ఇంగ్లీష్ పండిట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు తెలుగు వాళ్ళకి తెలుగు నుంచి, హిందీ వాళ్ళకి హిందీ సబ్జెక్ట్ నుంచి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. సైన్స్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గణితం సైన్స్ వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో గణితం సబ్జెక్ట్ నుంచి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు, గణితం మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ సైన్స్కి సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు అయితే రావడం జరుగుతాయి. సైన్స్ మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా గణితం సైన్స్కి సంబంధించి కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు 48 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా గణితం సైన్స్కి సంబంధించి మెథడాలజీ సబ్జెక్టుల నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ విధంగా మనకి ఓన్లీ గణితం సైన్స్ వాళ్ళకే ఈ విధంగా 2 సబ్జెక్టులు కలిపి రావడం జరుగుతాయి. మిగిలిన అందరికీ కూడా 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మాత్రమే ఈ విధంగా ఎందుకు ఇస్తారనేది మనకైతే తెలియదు. సైన్స్ వాళ్ళకి ఓన్లీ సైన్స్ 60 ప్రశ్నలు 60 మార్కులు ఇస్తే బాగుంటుంది. గణితం వాళ్ళకి గణితం 60 ప్రశ్నలు 60 మార్కులు ఇస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ గణితం సైన్స్ సబ్జెక్ట్ టీచర్లను ఇద్దరిని కూడా మెర్జ్ చేశారు. ఇక్కడ గణితం సైన్స్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అండి, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ వాళ్ళకి కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు 48 మార్కులు అయితే రావడం జరుగుతాయి. కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా చదువుకోవడం చాలా మంచిది. ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో మీరు చేసేటప్పుడు బిఎడ్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్న ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి బిఎడ్ పుస్తకాలను మీరు ప్రామాణికంగా తీసుకుని చదివితే సరిపోతుంది. నెక్స్ట్ అండి, ఇక్కడ తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు తెలుగు నుంచి రావడం జరుగుతాయి. 48 ప్రశ్నలు 48 మార్కులు అనేవి కంటెంట్కి సంబంధించి రావడం జరుగుతాయి. కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు వాళ్ళకి
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్ల నుంచి మీరు ముందుగా పట్టు సాధించవలసి ఉంటుంది. అనంతరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగుపై కూడా పట్టు సాధించుకోవడం మంచిది. నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే హిందీ పండిట్ విషయానికి వచ్చినట్లయితే హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి 48 ప్రశ్నలు 48 మార్కులు అనేవి హిందీ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్ అనేది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న హిందీ టెక్స్ట్ బుక్లపై మీరు పట్టు సాధించుకోవాలి. అనంతరం మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మీరు బీఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మెథడాలజీ పుస్తకాలు మీరు చదివారో హిందీ సబ్జెక్టుకి సంబంధించి అవి చదివితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ పండిట్, స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ టీచర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 48 ప్రశ్నలు 48 మార్కులు అనేవి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ పుస్తకాలను కూడా మీరు చదువుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ చూడండి, మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మీరు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చేసేటప్పుడు మీరు కోర్స్ చేసేటప్పుడు మీ ఇంగ్లీష్కి సంబంధించి మెథడాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మీరు ప్రామాణికంగా తీసుకుని చదివితే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీఎడ్ పుస్తకాలు. ఓవరాల్గా మనకి కంటెంట్కి సంబంధించి కంటెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించి ముందు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లని మీరు ప్రామాణికంగా తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. మీరు అప్ టు లెవెల్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకోవాలి కోర్స్ సబ్జెక్ట్ విషయంలో. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మెథడాలజీ అనేది బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెథడాలజీ అనేది డిఎడ్లో ఉన్నది కూడా మీకు బీఎడ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. డిఎడ్లో ఉన్న మెథడాలజీ అంశాలు, బీఎడ్లో ఉన్న మెథడాలజీ అంశాలు మ్యాక్సిమం మనకి చాలా దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సైకాలజీ కూడా ఏదైతే ఎస్జిడికి సంబంధించి సైకాలజీ ఉంటుందో పేపర్ 1 వాళ్ళకి సంబంధించి సేమ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కూడా అవే టాపిక్లనే ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు గ్రామర్ అనేది సేమ్ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 1 పేపర్ 2కి ఒకే గ్రామర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి కూడా సేమ్ గ్రామర్ అనేది ఉంటుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు పేపర్ 1 ఎస్జిడి పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అయ్యే విషయంలో మీకు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఇక్కడ చాలా సబ్జెక్టులు అనేవి కవర్ అయిపోతాయి. కాబట్టి మీరు ఈజీగా దాని కదా కంటెంట్ విషయంలో ఏం పుస్తకాలు చదవాలి, మెథడాలజీ విషయంలో ఏం పుస్తకాలు చదవాలనేది మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన వెబ్సైట్లో కూడా ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. www.ramramesh.education.in ramramesh.education.in education.in ramramesh.education.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే 150 టెస్టులు అనేవి TET-DSEకి సంబంధించి ఉపయోగపడే విధంగా మన వెబ్సైట్లో ఫ్రీగా ఉన్నాయి. ఆ టెస్టులు అనేవి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఏ సమయంలోనైనా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఇక్కడ సైకాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏది ఉందో అదే ఉంటుంది. తెలుగు గ్రామర్ కూడా మ్యాక్సిమం మీకు ఉపయోగపడుతుంది, ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఉపయోగపడుతుంది. ఇక మనకి గణితం సబ్జెక్ట్ అనేది ఆంధ్ర తెలంగాణలో మ్యాక్సిమం టాపిక్లన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎటొచ్చి సోషల్ స్టడీస్లో చాలా కంటెంట్ మారుతుంది. మనకి తెలుగు గ్రామర్ కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ TET-DSEకి సంబంధించి టెస్టులు కూడా మీకైతే ఉపయోగపడతాయి. కాబట్టి ramramesh.education.inలో ఉన్న ఫ్రీ టెస్టులు 350 టెస్టులను కూడా మీరు ఏదో ఒక సమయంలో కనీసం రాస్తూ ఉండండి. రాయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో టెస్ట్ రాయడం వల్ల రిజల్ట్ అనేది అక్కడే చూపిస్తుంది. మీరు ఏ క్వశ్చన్ తప్పు పెట్టారు, ఏ క్వశ్చన్ రైట్ పెట్టారు, అన్ని అంశాలు కూడా రిజల్ట్ వెంటనే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ramramesh.education.in వెబ్సైట్లో ఉన్న ఫ్రీ టెస్టులను మీరైతే ఉపయోగించుకోండి. ఇక మీరు టాపిక్ వైజ్ TET-DSEకి సంబంధించి సిలబస్ని తెలుసుకోవాలనుకుంటే www.ramramesh.in ఇక్కడ ramramesh.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని మార్కులు అనేవి రావడం జరుగుతాయి, టాపిక్ వైజ్ సిలబస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ramramesh.in వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీకు క్లియర్గా సిలబస్ అంతా కూడా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ గణితం సైన్స్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్
తెలుగుకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి, మొత్తం సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటనేది మీరు క్లియర్గా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టాపిక్ వైజ్ సిలబస్ అనేది ramramesh.in వెబ్సైట్లో ఉంది కాబట్టి మీరు ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ అకాడమీ టెక్స్ట్ బుక్లతో పాటుగా మనకి మార్కెట్లో ఏదైనా మంచి పబ్లికేషన్ పుస్తకాలు అనేవి రావడం జరిగినట్లయితే వాటికి సంబంధించి కూడా మన ఛానల్లో రివ్యూ అయితే చేయడం జరుగుతుంది, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. మీరు అకాడమీ టెక్స్ట్ బుక్లని ఇప్పటికిప్పుడు మొత్తం పూర్తి చేయాలంటే కొద్దిగా కష్టమైన పనే కాబట్టి మనకి మార్కెట్లో ఏ పబ్లికేషన్ బుక్లు అనేవి రావడం జరుగుతున్నాయి, వాటిని మీరు ఏ విధంగా బై చేసుకోవచ్చు, వీటి గురించి కూడా మన ఛానల్లో వీడియోలు అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోలు కూడా చూడండి. మీకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా బుక్స్ రాగానే తప్పకుండా మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉందో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ సక్సెస్ సిరీస్కి సంబంధించి మీకు పేపర్ 1 SGDకి సంబంధించి, దీంతో పాటుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా బుక్స్ని మీరు ఏ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు ఆ సక్సెస్ సిరీస్కి సంబంధించి కూడా బుక్స్ కావాలంటే మీరు బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక చాలామంది సార్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు ప్రస్తుతం ఆ వ్యాలిడిటీ అనేది చెల్లుతుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి రూల్ ఆఫ్ NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం 2011 తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో, 2011 సంవత్సరం తర్వాత ఎవరైతే టెట్ రాసి వాళ్ళు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి జీవితకాల వ్యాలిడిటీ వర్తిస్తుందని చెప్పేసి మనకి ఒక జీవోని అయితే విడుదల చేయడం జరిగింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలు చేయవలసి ఉంటుంది. ఓకే, టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి కూడా మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనకి 7 సంవత్సరాల వ్యాలిడిటీ అనేది వర్తించేది గతంలో, కానీ దాన్ని మార్పు చేస్తూ 2011 తర్వాత ఎవరైతే టెట్ రాసి దాన్ని క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. ఇకపై కూడా ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అర్హత మార్కుల గురించి మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షలో 90 మార్కులు అయితే స్కోర్ చేయవలసి ఉంటుంది, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 150 మార్కులకి 75 మార్కులు అయితే స్కోర్ చేయవలసి ఉంటుంది, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎవరైతే SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 150 మార్కులకి మినిమం 60 మార్కులు అనేవి స్కోర్ చేయవలసి ఉంటుంది. ఇవి మనకి టెట్ క్వాలిఫైయింగ్కి సంబంధించి మార్క్స్. ఇక సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా నేరుగా తెలంగాణకు సంబంధించి డిఎస్సి అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ 13,000 పోస్టులకు పైగా ఏవైతే భర్తీ ఉందో ఈ పోస్టులు అనేవి ఏ జిల్లాలో వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళకి 95% పోస్టులు లోకల్ వాళ్ళు మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి ఒక జిల్లాలో ఒక 1000 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందనుకుంటే ఆ 1000 పోస్టుల్లో 95% అంటే 950 పోస్టులు ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆ సొంత జిల్లా వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 5% ఏవైతే 1000లో 50 పోస్టులు ఉన్నాయో ఆ 50 పోస్టులకి పక్క జిల్లా వాళ్ళు వేరే నాన్ లోకల్లో పోటీ పడే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ బట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక చాలామంది సార్ టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, టీఆర్టీ కానివ్వండి మనకి తెలుగులో ఉంటుందా పరీక్ష అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, పరీక్ష అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఉదాహరణకి మీకు టెట్ పరీక్ష జరిగేటప్పుడు పైన ప్రశ్న అనేది ఇంగ్లీష్లో ఇస్తాడు, ఇంగ్లీష్లో ఇచ్చిన తర్వాత అదే ప్రశ్న అనేది కింద తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రశ్నలు తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో కూడా రావడం జరుగుతాయి. కాబట్టి టెట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియాల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళనకి కూడా గురి కావాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి తప్పకుండా అందుతాయి. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ramramesh.education.in వెబ్సైట్లో డైలీ ఫ్రీ టెస్టులు జరుగుతున్నాయి, తప్పకుండా రాయండి. ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఆర్మీ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే రావడం జరుగుతుంది. ఆ గ్రూప్లో మీరైతే జాయిన్ అయ్యి
ప్రీ టెస్టులు కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.